ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు మన ఆత్మ ప్రణామాలు. మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. సార్, బుద్ధుడు అందించిన బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి గురించి మీ యొక్క మాటల్లో సార్. బుద్ధత్వం అంటే కూడాను ఎప్పటికప్పుడు నన్ను నేనే రక్షించుకోవాలి, నన్ను నేనే పరీక్షించుకోవాలి, నన్ను నేనే నడిపించుకోవాలి అన్న ఆ యొక్క జాగరూకత, అప్రమత్తతలో ఉండడమే బుద్ధత్వము. అభ్యాసంతో ఏమో వస్తాయి. సంగీతజ్ఞులతో తిరిగితే సంగీతం వస్తుంది, క్రికెటర్స్తో తిరిగితే క్రికెట్ వస్తుంది, మరి బుద్ధుళ్లతో తిరిగితే బుద్ధత్వము వస్తుంది, సహజంగానే వస్తుంది అందులో. అయితే అలా తిరగాలన్నమాట. గౌతమ బుద్ధుడితో ఎంతో మంది ఆయన దగ్గర చేరి అదొక పెద్ద సంఘముగా తయారైంది, బుద్ధ సంఘం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అంటే ఆ యొక్క గౌతమ బుద్ధుడు శరణు కోరి నేను వెళ్తున్నాను. ఆ గౌతమ బుద్ధుడు చుట్టూ ఉన్న ఆ అత్యద్భుతమైన ఆ సంఘం ఉంది, ఆయన శిష్య పరిగణం ఉంది, వారి యొక్క అందరి శరణు కోరి నేను వెళ్తున్నాను. బుద్ధుడు ప్రబోధం చేసిన ప్రవచనం ఉందే, బుద్ధుడు మరి అందరికీ నేర్పించిన ఆ యొక్క విద్య ఉందే, ఆ ధర్మం ఉందే, ఆ యొక్క శాస్త్రం ఉందే, ఆ శాస్త్రం యొక్క శరణు కోరి నేను వెళ్తున్నాను అని 3 శరణులు తీసుకునేవారు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. సంఘం అంటే సజ్జన సాంగత్యం. బుద్ధుడి దగ్గర ఉండే వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాలి, ఒక్క బుద్ధుడి దగ్గరే కాదు. కనుక సంఘం శరణం గచ్చామి. బుద్ధుడి యొక్క జీవితాన్ని గమనించడము బుద్ధం శరణం గచ్చామి, బుద్ధుడు చెప్పిన ప్రవచనాలను గమనించడము ధర్మం శరణం గచ్చామి. కనుక బుద్ధుడి జీవితాన్ని, బుద్ధుడు మాట్లాడే తీరును, బుద్ధుడు తినే తీరును, బుద్ధుడు పడుకునే తీరును, బుద్ధుడు జీవించిన తీరును గమనించడము బుద్ధం శరణం గచ్చామి. ఆయన చెప్పిన మాటలను గమనించడము, ఇతరులు చెప్పిన మాటలతో పోల్చి పరీక్షించి చూసుకుని అందులోని సారాన్ని గ్రహించడము, ఇదంతా కలిపి వెరసి ధర్మం శరణం గచ్చామి. మరి ఆయన చుట్టూ ఉన్న శిష్య పరిగణంతో ఇతర బుద్ధులతో వాళ్ళని గమనిస్తూ వాళ్ళతో పాటు చేరి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటూ వాళ్ళలో ఒకళ్ళుగా మెదగడం అనేదే సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే బుద్ధ సంఘం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.